నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. టాలీవుడ్ లో మళ్ళీ ఓ సంచలన కాంబినేషన్ కు రంగం సిద్ధమవుతుందా? ఒకప్పుడు వివాదాలతో వార్తల్లో నిలిచిన ఇద్దరు స్టార్స్ ఇప్పుడు ఒకే స్క్రీన్ పై కనిపించబోతున్నారా? అదే జరిగితే బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలయ్యే ఛాన్స్ ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. చిరంజీవితో సినిమా చేయడానికి రెడీగా ఉన్నట్లు వెల్లడించారు రాజశేఖర్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమా వస్తే అది బ్లాక్ బస్టర్ హిట్ పక్కా. అయితే మెగా మూవీలో విలన్ పాత్రలో కనిపిస్తాడట స్టార్ హీరో. ఈ కాంబినేషన్ కలిసేనా? ఒకప్పుడు యాంగ్రీ హీరోగా తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రాజశేఖర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మెగాస్టార్ చిరంజీవితో కలిసి సినిమా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అంతేకాకుండా మంచి కథ వస్తే విలన్ పాత్రలో నటించడానికి రెడీ అంటూ చెప్పడం విశేషం. గతంలో వీరిద్దరి మధ్య వచ్చిన వివాదాలు అప్పట్లో పెద్ద చర్చకు దారితీసినా ఇప్పుడు వాటిని పక్కన పెట్టి పని చేయడానికి సిద్ధమని రాజశేఖర్ చెప్పడం ఇండస్ట్రీలో పాజిటివ్ సిగ్నల్ గా భావిస్తున్నారు. ఇటీవల బైకర్ సినిమాలో శర్వానంద్ తండ్రి పాత్రలో నటించి తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజశేఖర్ కు హైదరాబాద్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత వచ్చిన ఈ విజయాన్ని ఎంతో ఎమోషనల్ గా స్వీకరించారు. క్రిటిక్స్ ఇచ్చే గుర్తింపు తనకు చాలా విలువైనదని చెప్పిన ఆయన, అంకుశం సినిమా ముందు జరిగిన యాక్సిడెంట్, ఇప్పుడు బైకర్ కు ముందు జరిగిన ప్రమాదం, ఈ రెండు సందర్భాల్లోనూ సినిమాలు హిట్ కావడం యాదృచ్ఛికమని పేర్కొన్నారు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా సక్సెస్ అవుతాయనే నమ్మకం వ్యక్తం చేశారు. ఇక మీడియా ప్రశ్నలకు సమాధానంగా చిరంజీవితో కలిసి నటించే అంశంపై స్పందించిన రాజశేఖర్, మంచి స్టోరీ ఉంటే ఏ పాత్రకైనా సిద్ధమని క్లియర్ చేశారు. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ వస్తే అది బ్లాక్ బస్టర్ అవుతుందనే చర్చ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఫ్యాన్స్ కూడా ఈ కలయికను ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. మరోవైపు ఆయన ప్రస్తుతం దర్శకుడు పవన్ సద్దినేనితో ఒక సినిమా, అలాగే లెజెండరీ డైరెక్టర్ ఐవి శశికుమారుడి దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేస్తున్నారు. తమిళ స్టార్ విజయ్ రాజకీయ రంగ ప్రవేశాన్ని కూడా రాజశేఖర్ స్వాగతిస్తూ, ప్రజాదరణలో ఎంజి రామచంద్రన్ తర్వాత అంతటి స్పందన విజయ్కే దక్కుతోందని ప్రశంసించారు. అయితే రాజకీయాలు చాలా ఖర్చుతో కూడుకున్నవి, సమయం ఎక్కువ అవసరమవుతుందని, ప్రస్తుతం తాను పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టినట్లు స్పష్టం చేశారు. మొత్తంగా చూస్తే రాజశేఖర్ కెరీర్ మరోసారి ట్రాక్ లోకి వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసే అవకాశంపై ఆయన ఇచ్చిన హింట్ టాలీవుడ్ లో భారీ ఎక్స్పెక్టేషన్ ను పెంచింది. ఈ కాంబినేషన్ నిజంగా సాకారం అవుతుందా? విలన్ గా రాజశేఖర్ మెగాస్టార్ కు ఎదురు నిలిస్తే ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది ఇవాటి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.